చిన్నబాబుకు ప్రమోషన్ కోసం ఆయన అభిమానులు తెగ ఇదైపోతున్నారు. చిన్నబాబుకు పార్టీ ప్రధాన కార్యదర్శి పోస్ట్ అయినా ఇవ్వాలని చంద్రబాబుపై తెగ ఒత్తిడి తెస్తున్నారు. చిన్నబాబు తరపున వకాల్తా పుచ్చుకుని పెదబాబును మరీ రిక్వెస్ట్ చేస్తున్నారు. చిన్నబాబుకు పార్టీ పదవి ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి. ప్రధాన కార్యదర్శి పదవి పర్ఫెక్ట్ అని బాబుకు సూచనలు. ఎన్టీఆర్ హయాంలో ప్రధాన కార్యదర్శిగా చక్రం తిప్పిన చంద్రబాబు పదవి లేకుండా సమీక్షలు చేస్తే విమర్శల పాలవుతామని టీడీపీ శ్రేణుల భయం. చూద్దామంటున్న చంద్రబాబు. కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్గా టీడీపీలో చక్రం తిప్పుతున్నారు చిన్నబాబు లోకేష్. పార్టీ తమదే కాబట్టి పదవులపై తనకు పట్టింపు లేదని లోకేష్ బాబు అంటున్నా ఆయన అభిమాన గణం మాత్రం తట్టుకోలేకపోతోంది. చిన్నబాబుకు కనీసం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవైనా ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. ఏ పదవీ లేకుండా పార్టీ కార్యాలయంలో చిన్నబాబు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంటే విమర్శల పాలవుతామని చాలా మంది చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తున్నారు. లోకేష్ బాబు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఇప్పటికే విమర్శలు గుప్పించిన విషయాన్ని చంద్రబాబుకు గుర్తు చేస్తున్నారు. రాజ్యాంగేతర శక్తులు జన్మభూముల్లో ఈరోజు చలామణి అవుతా ఉన్నారు. కుప్పంలో ముఖ్యమంత్రి గారి కుమారుడు ఏ హోదాలో అధికారికంగా జన్మభూమిలో పాల్గొంటారు. ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చంద్రబాబు ప్రధాన కార్యదర్శి హోదాలోనే పార్టీలో చక్రం తిప్పారు. పార్టీని మొత్తం తన గుప్పిట్లో ఉంచుకున్నారు. తరువాతి కాలంలో చంద్రబాబు సీఎం అవడానికి ఆ పదవి ఎంతో దోహదపడింది. ఇప్పుడు అదే పదవి అప్పగిస్తే పార్టీపై లోకేష్ కు మరింత గ్రిప్ పెరుగుతుందన్నది చిన్నబాబు భజన బృందం ఆలోచన. వాస్తవానికి లోకేష్ కు తెలుగు యువత అధ్యక్ష పదవి కట్టబెట్టాలని చంద్రబాబు భావించారు. అయితే చిన్నబాబు స్థాయికి ఆ పదవి చాలా తక్కువని భజన మండలి అడ్డుకుంది. పార్టీ నాయకుల సూచన మేరకు చంద్రబాబు కూడా వెనక్కి తగ్గారు. ఇప్పటికీ తెలుగు యువత అధ్యక్ష పదవి ఖాళీగానే ఉంది. లోకేష్ స్ట్రేచర్కు ప్రధాన కార్యదర్శి పదవి కూడా చాలా చిన్నదనే వాళ్ల సంఖ్య టీడీపీలో లేకపోలేదు. పార్టీ అధ్యక్షుడిగా లోకేష్ ను నియమిస్తే బాగుంటుందని భజన చేసే వాళ్లకు సైకిల్ పార్టీలో కొదవలేదు. చంద్రబాబు మాత్రం లోకేష్ బాబుకు బాధ్యతల విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. చిన్నబాబుకు పదవి ఇస్తే బావమర్ది బాలయ్య ఎక్కడ నొచ్చుకుంటాడో అని మదనపడుతున్నారు. ఎన్నికలకు ముందు బావమర్దిని అన్ని విధాలుగా వాడుకున్న బాబు ఇప్పుడు వాళ్లను కరివేపాకులా తీసిపారేశారనే విమర్శలు వస్తాయని జంకుతున్నారు. మొత్తానికి చిన్నబాబును ప్రమోట్ చేయాలనే కోరిక మనసులో గట్టిగా ఉన్నా బయటికి మాత్రం చూద్దాం ఆలోచిద్దామనే ధోరణిని చంద్రబాబు అవలంబిస్తున్నారు.